ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతిని పురస్కరించుకొని అల్మాజ్గూడ శివాజీ విగ్రహం వద్ద శివాజీ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క యువకుడు శివాజీ లాంటి మంచి లక్షణాలతో మెలుగుతూ హిందుత్వం కోసం పాటుపడాలని కోరారు. మహిళలను స్త్రీలను చూసినప్పుడు ఆ మహిళల్లో తమ తల్లిని చెల్లిని చూసుకోవాలే తప్ప వేరే రకంగా చూడటం సరికాదని హితబోధం చేశారు. అనంతరం యువకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అల్మాజ్గూడ ఈ యొక్క కోమటికుంట నుంచి శివాజీ చౌక్ అని ఇంకా పేరు పెట్టలేదు, పెడదాం పెట్టేసిరా. ఓకే, అవునా. అల్మాజ్గూడ శివాజీ చౌక్ నుంచి మరి ఏదైతే బాలాపూర్ ఎంత పేరు ప్రసిద్ధిగాంచిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. బాలాపూర్ శివాజీ చౌక్ వరకు వయా మందమల్లం నుంచి బాలాజీ శివాజీ చౌక్ వరకు ఈ శివాజీ రథయాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరు యూత్ వచ్చినందుకు చాలా సంతోషము. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే శివాజీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెసే ఉంటుంది కాబట్టి శివాజీ విగ్రహం ఇక్కడ పెట్టినందుకు ఈ చెరువుల సుందరీకరణ అనే అంశంతో ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల సుందరీకరణ పనులు మొదలుపెట్టడానికి కోమటికుంట చెరువు శివాజీ విగ్రహం చుట్టూ చెరువుకు సంబంధించి 50 లక్షలు కేటాయించడం జరిగింది. గతంలో తీర్మానం చేసినాము మొన్న బాడీ అప్పుడు. ఆ పనులు త్వరలోనే పూర్తి చేసి ఇది అల్మాజ్గూడ ప్రజలకి అంకితం చేయడానికి గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి అమ్మ గారి కృషి సాహసాలతోటి ఈరోజు ఈ వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కోఆపరేట్ చేయాలి. గౌరవ కార్పొరేటర్లే కాదు, అల్మాజ్గూడకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, యువకులు అందరూ కూడా కోఆపరేట్ చేసి చెరువుల సుందరీకరణ, కోమటికుంట చెరువును సుందరీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.